హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సాయి గణేష్ టైలర్స్. ఇప్పుడు మనం ఫ్రాక్ పైన చూపించిన ఫోటో మోడల్ ఫ్రాక్ అయితే కటింగ్ అయితే లాస్ట్ వీడియో పెట్టాను, చూశారు కదా. ఇప్పుడు స్టిచ్చింగ్ వీడియో అయితే పెడుతున్నాను, చూడండి. ఈ స్టిచ్చింగ్ ఎలా చేయాలో చెప్తాను, చూడండి. ముందుగా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే మన వీడియోస్ నచ్చితే లైక్ అయితే చేయండి. అలాగే మన వీడియో బాగుందంటే గుడ్ అని పెట్టండి, లేదా బ్యాడ్ అని పెట్టండి, ఏం ప్రాబ్లం లేదు. ముందుగా పై పార్ట్ని అయితే మనం స్టిచ్ చేసుకోవాలి. ఈ ఫ్రాక్కి చూశారు కదా, ఈ ఫ్రాక్కి పై పార్ట్ అంటే బాడీ పార్ట్ని స్టిచ్ చేసుకోవాలి. దీన్ని ఇలా మనం లైనింగ్కి ఒరిజినల్ అంటించేసుకోవాలి. ఇలా స్టిచ్ అటాచ్ చేసేసి స్టిచ్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత దీన్ని బ్యాక్ నెక్ సింపుల్గా పైపింగ్ పెట్టేయండి. అది పైపింగ్ కూడా నార్మల్ పైపింగ్ పెట్టేయండి. క్లాత్తో లోడింగ్ అవసరం లేదు, నార్మల్ పెట్టినా పర్లేదు, ప్రాబ్లం లేదు, బాగానే ఉంటుంది. ఈ డాట్స్ అనేవి మీరు ముందుగా మార్క్ చేసుకున్నాం కదా కటింగ్లో, అలా పెట్టుకోవాలి. లేదు అంటే అటు ఇటు 2 ఇంచెస్ ఖర్చు అనేది వదిలేసి, చూసారు కదా, సెంటర్కి 2 ఇంచెస్ ఖర్చు వదిలేసి సెంటర్కి మడత పెట్టి ఇలా స్టిచ్ అయితే వేయండి. 4 ఇంచెస్ వరకు పైకి వేసిన తర్వాత ఇలా నెక్ అయితే కట్ చేసేసుకొని, ఇప్పుడు దీనికి నార్మల్ పైపింగ్ నెక్ సరిపడా థ్రెడ్ తీసుకొని దానికి మనకి క్రాస్లో ఉండాలి క్లాత్ అనేది. నేనైతే ఇందులో ఉన్న బ్లూ కలర్ని అంచునైతే వాడుతున్నాను, చూసారు కదా. చిన్న పీస్ అయినా ఇలా అటాచ్ చేసుకోవాలి. జాయింట్స్ క్రాస్లోనే పెట్టుకుంటే మనకి పైపింగ్ అనేది క్రాస్లో ఉంటేనే బాగా వస్తుంది. మీరు కూడా క్రాస్లోనే పెట్టండి. ఇలా పెట్టాక ఇప్పుడు దీనికి తాడు పెట్టి అటాచ్ చేసేయండి. పైపింగ్ అనేది థ్రెడ్ని ఇలా తయారు చేసుకోండి. పైపింగ్ తాడుని క్లాత్తో తయారు చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని మనం బ్యాక్ నెక్కి అటాచ్ చేయాలి. చూసారు కదా, ఈ ఖర్చు అనేది 1 ఇంచ్ ఉంటే సరిపోద్ది ఆ క్లాత్ అనేది. ఇలా పెట్టుకొని ఇప్పుడు నెక్ ఖర్చుకి కరెక్ట్గా సరిపోయేలా పెట్టుకుంటూ చూసుకోండి. ఇలా పెట్టుకొని క్రాస్లో ఈ రౌండ్స్లో చిన్న కటింగ్స్ అయితే పెట్టాలి. మనకి ఆ రౌండ్ షేప్ అనేది తిరగాలంటే సింపుల్గా ఇలా చిన్న ఫోల్డ్ చేసేయండి. అరించి లోనికి ఖర్చు పెట్టేసి ఇలా మడత పెడితే మీకు నీట్గా వచ్చేస్తుంది. పెద్దగా కష్టపడక్కర్లేదు. నార్మల్ పైపింగ్ అయితే, లోడింగ్ పైపింగ్ అయితే కొంచెం కష్టపడాలి. చూసారు కదా, బ్యాక్ నెక్ అయిపోయింది. ఇంతే ఫ్రెండ్స్. ఇది ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి మనకి బాల్స్ వస్తాయి అన్నమాట. ఫ్రంట్కి ఆ బాల్స్ వచ్చే పార్ట్ చూపిస్తాను. పైన చూసారు కదా, ఇలా బాల్స్ వస్తాయి. దీనికి మనం సగం వరకే స్టిచ్ చేసుకోండి, ఎందుకంటే బాల్స్ లోడింగ్ చేసేద్దాం. ఇదే క్లాత్తో లోడింగ్ చేసేద్దాం. సగం నుంచి మనకి ఎటువైపు వేసినా పర్లేదు. ఇలా సగానికి కుట్టేసి ఇగోండి, సగం కుట్టేయలేదు, చూసారు కదా బాడీ పైన. ఇగోండి, ఈ క్లాత్కి వేయలేదు. దీన్ని ఇప్పుడు మనం కట్ చేసి తీసేసి ఇప్పుడు బాల్స్ తయారు చేసుకుని ఆ మధ్యలో పెట్టి ఈ క్లాత్ని పైకి స్టిచ్ చేయాలి, పైన పెట్టి. అది కూడా ఇప్పుడు ఎలా చూద్దాం, చూడండి. చిన్న బాల్స్ తయారు చేయాలి. ఇవి సింపుల్గా మీరు తయారు చేసుకోవాలంటే ఇలా థర్మాకోల్ షీట్స్ ఉంటాయి, స్పాంజ్ థర్మాకోల్ షీట్స్ మన డ్రెస్సుల్లో కానీ శారీస్లో కానీ వస్తుంటాయి. వాటిని తీసి మీరు సపరేట్గా దాచుకొని ఇలా చిన్న కటింగ్స్ పెట్టి చిన్న ముక్కలు చేసుకొని దాన్ని కరెక్ట్గా బాల్స్కి వేసేసి సరిపోద్దో అది పెట్టుకొని ఇలా బాల్స్ అయితే చుట్టేయండి. ఇలా టోటల్గా మనకి 10 or 8 మ్యాక్సిమం 10 బాల్స్ అయితే ఫ్రంట్కి పడతాయి. చూసారు కదా పైన ఫోటో ఎలా ఉందో అలా రావాలి. నెక్ కింద వస్తాయి అన్నమాట ఈ బాల్స్. ఈ బాల్స్కి మనం ఒక 10 బాల్స్ని తయారు చేసుకొని అటాచ్ చేసేయాలి టోటల్గా. అలాగే మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. మన వీడియోస్ మాత్రం లైక్ చేయడం మర్చిపోవద్దు. లాస్ట్ వరకు చూస్తే మర్చిపోతారు కన్ఫర్మ్గా. ముందుగానే లైక్ చేసి మన వీడియో అయితే చూడండి. ఇలా టోటల్గా బాల్స్ అన్ని తయారు చేసేసుకోండి. టోటల్గా బాల్స్ అన్ని తయారైపోయాయి ఫ్రెండ్స్. అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం చూడండి, నెక్ ఎక్కడ వరకు ఉందో మనకి డౌన్ ఎక్కడికి కావాలో అక్కడికి మార్చేసుకొని అక్కడ నుంచి బాల్స్ పెట్టాలి. అక్కడ వరకు ఆపేయాలన్నమాట. 1 ఇంచ్ గ్యాప్ ఉంటే సరిపోద్ది. బాల్కి మన వేణి వెడల్పు గ్యాప్ ఉంచండి, సరిపోద్ది. ఇలా ఒకదాని తర్వాత ఒకటి అటాచ్ చేయండి. దీనికి మనం హాఫ్ పాదం అయితే వాడాలి. ఫుల్ పాదంతో అయితే మనం అది కొట్టలేము, కాబట్టి లెఫ్ట్ పాదం కానీ రైట్ పాదం కానీ ఉంటే మీకు ఏది అలవాటు అయితే దాన్ని పెట్టుకొని ఇలా స్టిచ్ అయితే చేయండి. చూసారు కదా, కరెక్ట్గా సరిపోయినంత వరకు పెట్టేసుకొని నెక్ డౌన్ ఎక్కడ వరకు ఉంది ఇక్కడ గ్యాప్ అనేది వదిలేయాలి. మనకి పీచింగ్తో తిప్పుతాం కదా,
ఇలా అయిపోయింది. ఇప్పుడు అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం క్లాత్ని కరెక్ట్గా బార్డర్ అంచుని కరెక్ట్గా చూసుకోవాలి. ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది అక్కడి వరకే స్టార్ట్ చేయండి. అక్కడి నుంచి చేస్తూ మళ్ళీ సేమ్ ఆ బాల్స్ పైనే కరెక్ట్గా చివర పడేలాగా, బాల్స్కి ఎడ్జ్లో పడేలాగా మనం ఈ క్లాత్ని పెట్టి వేయాలి. ఇలా వేసేటప్పుడు లైనింగ్ కింద లాగేసుకుంటుంది మిషన్ కిందన, అది లాక్కోకుండా మనం టైట్గా పట్టుకొని కుట్టు వేయాలి, మర్చిపోద్దు. ఇలా టోటల్గా వేసిన తర్వాత ఇప్పుడు చూడండి పైన కుట్టేస్తున్నాను, ఎందుకంటే బాల్స్ ఊడిపోకుండా. ఒక కుట్టుతో అయితే ఊడిపోతాయి కన్ఫర్మ్గా, గట్టిగా వాష్ చేసినా లేకపోతే ఎవరైనా లాగినా ఊడిపోతాయి. అలా లాక్కుండా ఉండాలి, ఊడకుండా ఉండడానికి. ఇప్పుడు టోటల్గా ఆ షేప్ అనే చుట్టూ కుట్టు అయితే వేసేసుకోవాలి. ఇంకా ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్. మన వీడియోస్ నచ్చినట్టయితే లైక్ అయితే చేయండి. టోటల్గా ఫ్రంట్ పార్ట్ బాల్స్ తయారైపోయి ఇప్పుడు నెక్ వేయాలి. ఈ నెక్కి ఈ పీచింగ్ అనేది మనం తీసుకోవాలి. 6 ఇంచెస్ డౌన్ అనమాట, 6.5, 6.5 ఇంచులు డౌను. ఇక్కడ మనకి 2.5 గ్యాప్ ఉండాలి. 2.5 వెడల్పు, డౌన్ నుంచి 6, ఈ వెడల్పు నుంచే కొలాలి. చూసారు కదా, ఈ మధ్యలో మనకి ఏ షేప్ కావాలంటే ఆ షేప్, రౌండ్ కావాలంటే రౌండ్, ఏదైనా పెట్టుకోవచ్చు. టోటల్గా ఇలా పెట్టిన తర్వాత ఇది మనకి 1 ఇంచ్ లోపే ఉండాలి చుట్టూ ఉన్న ఖర్చు. ఈ షేప్ వచ్చింది కదా, చూసారు కదా. ఇప్పుడు మనం దీనికి లైనింగ్ని అటాచ్ చేయాలి. లైనింగ్కి అటాచ్ చేసుకోవాలి నెక్ అనేది. ఎప్పుడైనా పీచింగ్ ఇలా అటాచ్ చేసిన తర్వాత కరెక్ట్గా చివరిలో ఇలా కుట్టేసుకొని చుట్టూ గ్యాప్ ఉంచి కుట్టేసుకోండి. ఇలా కట్ చేసి దీన్ని ఇలా మడత పెట్టాలి. మనం పైపింగ్ లోడింగ్ వేయాలనుకుంటే ఇప్పుడే వేయాలి, నెక్కే ఇప్పుడు అటాచ్ చేసుకోవాలి. కానీ నేను లోడింగ్ వేయకూడదు అంటే పైపింగ్ వేయకూడదు అనుకున్నాను ముందైతే, తర్వాత అయితే వేశాను. అది కూడా ఎలా సింపుల్గా వేయాలో చెప్తాను చూడండి. మనం లోడింగ్ ఒకవేళ చేయకపోతే ఇది నార్మల్గా నెక్ తిప్పినట్టు తిప్పేయాలి. కరెక్ట్గా మనం కట్ చేసిన ఎడ్జ్లోనే వేయాలి ఈ కుట్టు అనేది. తీసి సెంటర్లో కట్ చేసి ఆ రౌండ్స్ అయితే కార్డ్స్ అయితే పెట్టుకోవాలి. చూసారు కదా, నెక్ షేప్ అయితే వచ్చింది. పైపింగ్ లేకుండా ఇలానే వదిలేద్దాం అనుకున్నాం, కాకపోతే మళ్ళీ పైపింగ్ వేస్తే బాగుంటుందని మళ్ళీ వేసాం అన్నమాట. దీనికి మనం చివరిన కుట్టు అయితే వేసుకోవాలి, చాలా చివరిన వేయాలి. పాయింట్ గ్యాప్ కూడా వదలకూడదు. చివరిన ఆ ఫోల్డింగ్కి కరెక్ట్గా చివరిన వేసుకుంటే నెక్ అనేది నీట్గా వస్తుంది. చూసారు కదా, నెక్ అయితే వచ్చింది. దీనికి కూడా డాట్స్ ముందు పెట్టేసుకున్నాం, కార్డ్స్ అనేవి చూసారు కదా కటింగ్లో. మన కటింగ్ వీడియో చూడకపోతే లాస్ట్లో వీడియో ఎండింగ్లో కార్డ్స్లో వస్తుంది, ఎండ్ స్క్రీన్లో వస్తుంది కన్ఫర్మ్గా, అదైతే చూడండి. ఇప్పుడు దీనికి పైపింగ్ వేస్తున్నాను చూడండి. నార్మల్ పైపింగ్ ఎలా వేయాలో, ఇది థ్రెడ్ లేకుండా పైపింగ్. డ్రెస్సెస్కి ఎలా వేయాలో సింపుల్గా ఉంటుంది ఇది కూడా. ఇలా 1 ఇంచ్ వెడల్పు అంతా కట్ చేసుకొని క్రాస్లో జాయింట్స్ పెట్టేసి ఒకవైపు 2 పాయింట్స్ మడత పెట్టి కుట్టు అయితే వేసేయండి. వేసిన తర్వాత ఇప్పుడు మనం పెట్టే పైపింగ్ క్లాత్కి రివర్స్లో పెట్టాలి. ఇది చూసారు కదా, బాడీ క్లాత్ని ఆ నెక్ని లైనింగ్ పైకి వచ్చేలా పెట్టి ఇప్పుడు మనం ముందుగా కుట్టేసాం కదా చివరిన, అదే చివరిన పైపింగ్ క్లాత్ కింద ఉంటూ ఆ చివరినే కుట్టేయాలి. ఆ కుట్టు పైన కుట్టేసి తిప్పాలన్నమాట. నెమ్మదిగా వేయండి. వేసి ఇలా రఫ్ చేసిన తర్వాత ఇప్పుడు మనం ఆ పైపింగ్ ఎడ్జ్నే పడాలి కుట్టు అనమాట. చూసారు కదా, సేమ్ థ్రెడ్ పైపింగ్ లానే వచ్చింది. ఇది క్రాస్లోనే ఉంటే వస్తుంది ఫ్రెండ్స్, లేకపోతే మీకు రాదు పైపింగ్ అయితే రాదు. ఇలా స్ట్రైట్ క్లాత్లో కానీ ఏమైనా వేసామంటే ఈ పైపింగ్ ఈ షేప్ అనేది రాదు. ఇప్పుడు ఈ క్లాత్ని లాస్ట్లో చివరిని కుట్టు పెట్టేసుకొని రివర్స్లో చేసి కుట్టు పెట్టేసుకొని, అది క్రాస్ అంటే ఆ షేప్ తిరగడానికి అనమాట. కటింగ్స్ పెట్టిన తర్వాత ఇలా పాదవర్షం కుట్టు అయితే వేసేయండి. చూసారు కదా నెక్ షేప్ అనేది ఎలా వచ్చిందో. ఇప్పుడు ఫ్రంట్ బ్యాక్ అయిపోయింది. ఇప్పుడు కుర్చీలు పెట్టాలి. కుర్చీలు పెట్టేటప్పుడు చూసుకోండి కన్ఫర్మ్గా, ఇదే మీకు మెయిన్. ఇక్కడ మనం సెంటర్ మార్క్ చేసుకున్నాం బాడీకి. ఇప్పుడు దీనికి కూడా సెంటర్ పెట్టాం. ముందు కటింగ్లో మీకైతే చెప్పాను, సెంటర్ మార్క్లో చిన్న కటింగ్స్ అయితే పెట్టుకోండి అని. ఆ కటింగ్ కరెక్ట్గా ఈ కటింగ్ సెట్ చేయాలన్నమాట. అంటే ఈ క్లాత్కి ఉన్న కటింగ్ మన బాడీకి ఉన్న కటింగ్కి అంటే సెంటర్కి కరెక్ట్గా మార్చేసుకోవాలి. దీనికి ఇంచున్నర ఉన్నా పర్లేదు, 2 ఇంచులు ఉన్నా పర్లేదు కుర్చీలు. కాకపోతే ఇంచున్నర ఉంటే బాగుంటుంది. 1.5 ఇంచు కుర్చీ అయితే బాగుంటుంది. చూడండి కరెక్ట్గా సెట్ చేయాలి.
కిందకి 2 ఇంచులు ఖర్చు పంపించి మనకి ఇంచున్నర కుర్చీ ఉంచుకున్నా పర్లేదు. మనకు ఉండే క్లాత్ లూజ్ బట్టి మనం పెట్టుకోవాలి ఈ కుర్చీలు అనేవి. క్లాత్ ఎక్కువగా ఉందంటే కుర్చీలు అయితే పెద్ద పెద్ద లోనకి పెట్టి పైకి మనకు కనిపించే 2 ఇంచెస్ కనబడేలాగా 1.5 ఇంచ్ కనబడేలా పెట్టుకోవాలి. అప్పుడు మనకి కొంచెం పర్ఫెక్ట్గా ఉంటుంది. చూసారు కదా, ఇది చివరి కటింగ్. ఇది చివరి వైపు అని మార్చేసుకున్నాను. మొత్తం 3 మీటర్లు 3.5 మీటర్లు ఈ కింద క్లాత్ అనేది నేను యూజ్ చేశాను. చూసారు కదా, కుర్చీలు అన్నీ ఒకే షేప్లో రావాలి, కరెక్ట్ ఒకే సైజులో వస్తేనే మనకి ఆ లుక్ అనేది వస్తుంది. చూడండి, మళ్ళీ చెప్తున్నా. ఇక్కడి నుంచి ఇప్పుడు సెంటర్ ఇక్కడ 2 ఇంచులు గ్యాప్ వదిలేయండి ఖర్చుకి. అక్కడి నుంచి వదిలేసి ఇక్కడ నుంచి ఇంచున్నర మన కుర్చీ రావాలి. లోపలికి 2 ఇంచుల వరకు పంపించవచ్చు మన క్లాత్ మిగిలిన దాన్ని బట్టి. చూసారు కదా, ఇక్కడ సెంటర్ ఉంది. ఇవన్నీ దీని సెంటర్ ఇక్కడ ఉంది. కరెక్ట్గా ఆ సెంటర్కి సెట్ చేసామంటే మన కుర్చీలు అటు ఇటు క్లాత్ అనేది సరిపోద్ది. ఒకేసారి కుర్చీ పెట్టి అంటే ఆ కటింగ్స్ సైడ్ అయిపోయి అనుకోండి, మనకి కుర్చీ లాస్ట్ క్లాత్ అయినా మిగిలిపోవచ్చు, లేదంటే క్లాత్ అయినా చాలకపోవచ్చు. మనకి సరిపోవాలంటే ఆ డాట్స్ అనేవి కార్డ్స్ పెట్టుకొని మనం వాటిని ఫాలో అయితే కరెక్ట్గా సరిపోద్ది. చూసారు కదా, కరెక్ట్గా వచ్చింది. ఇలా వచ్చింది. చూసారు కదా, కుర్చీలు ఫ్రంట్ బ్యాక్ 2 అయిపోయి ఇప్పుడు లైనింగ్ అటాచ్ చేయాలి. లైనింగ్ కూడా సెంటర్లో వీటికి కూడా కార్డ్స్ అయితే పెట్టుకోండి. ఈ డాట్స్ కటింగ్ చిన్న కటింగ్ అనమాట, మనకి గుర్తు కోసం పెట్టుకుంటాం. ఇదిగోండి ఇక్కడ సెంటర్, దీనికి సెంటర్ ఎక్కడ ఉందో చూసి అంతవరకు ఈ కుర్చీలు ఇవి పర్లేదు, ఎంత పెట్టుకున్నా లోపల ఉంటాయి కాబట్టి ఏ సైజు పెట్టుకున్నా పర్లేదు. క్లాత్ సరిపడినంత వరకు మనం సెట్ చేసుకోవాలి. ఒక శారీ అయితే కరెక్ట్గా ఒక ఫ్రాక్ వస్తుంది ఫ్రెండ్స్. మనం ఆ శారీతో నీట్గా ఒక ఫ్రాక్ అయితే కుట్టుకోవచ్చు. లూజ్ ఎక్కువగా వస్తుంది, మనకి కరెక్ట్గా ఉంటుంది. ఇప్పుడు ఇటువైపు కూడా చూసారు కదా, చిన్న కుర్చీలు పెట్టచ్చు. క్లాత్ ఎక్కువ, మన లాన్ లైనింగ్ చాలా ఎక్కువగా ఉందంటే దీన్ని కూడా సేమ్ దానిలోనే పెట్టచ్చు. చూసారు కదా, కుర్చీలు అయితే ఇలా పెట్టేసుకోవాలి. ఇప్పుడైతే అయిపోయింది. దీన్ని ఇప్పుడు ఓవర్లాక్ చేసి, మీ దగ్గర ఓవర్లాక్ ఉంటే చేయొచ్చు, లేదంటే నార్మల్గా వదిలేయండి, ప్రాబ్లం లేదు. బయట ఎక్కడైనా ఓవర్లాక్ చేసుకుంటే బాగుంటుంది. క్లాత్స్ అనేవి మనకి పోగు రాకుండా నీట్గా ఉంటుంది. లోపల కూడా మనం వేసుకునేటప్పుడు చిరాకుగా ఇబ్బందిగా ఉండదు, గుచ్చుకోవడం ఇలాంటిది ఉండదు. చూసారు కదా, ఓవర్లాక్ చేయగానే ఎంత బాగుందో. ఇలా చేశాక షోల్డర్ అటాచ్ చేసేయండి. పైన 2 షోల్డర్స్ అటాచ్ చేసి పైన కుట్టు వేయండి. ఇది క్లాత్ పోగు రాకుండా జిగ్జాగ్ లాగా మనం రఫ్ చేసుకుంటే సరిపోద్ది. ఇప్పుడు దీన్ని ఖర్చుని బ్యాక్ సైడ్ మడత పెట్టి బ్యాక్కి పెట్టి కుట్టేసేయండి. ఖర్చు లేకుండా పైకి వేసేయాలన్నమాట. ఇలా వేసిన తర్వాత షోల్డర్ అయితే అయిపోయింది. ఇప్పుడు దీనికి హ్యాండ్స్ అటాచ్ చేయాలి. చూసారు కదా, షోల్డర్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు హ్యాండ్స్ అనేవి పఫ్ టైప్ హ్యాండ్స్ వస్తాయి. ఇది కూడా చూడండి, పైన ఫోటో చూపిస్తున్నాను, దీనిలోనే హ్యాండ్స్ రావాలి. దీని కటింగ్ కూడా మన ఛానల్లో పెట్టాం కాబట్టి చాలా వీడియోస్ పఫ్ హ్యాండ్స్ ఎన్ని రకాలు ఉంటాయి అన్నీ పెట్టాను. ఇంకా ఏమైనా కావాలంటే మీరు కామెంట్స్లో పెడితే తప్పకుండా అది కూడా మీకు చేసి పెడతాను. ఓకేనా ఫ్రెండ్స్, దీనికి కూడా హ్యాండ్స్కి పైపింగ్ వేస్తే కొంచెం లుక్ వస్తుందని చెప్పి పైపింగ్ కూడా వేస్తున్నాను. ఎందుకంటే కింద బార్డర్ ఉంది బ్లూ కలర్, ఆ బ్లూలో సారీ కలర్ పైపింగ్ వేస్తే కొంచెం బాగుంటుందని దీనికి కూడా పైపింగ్ అయితే సింపుల్గా వేసేయండి. ఇలా పైపింగ్ థ్రెడ్ తయారు చేసుకొని చూసుకోండి, హ్యాండ్స్ ఆపోజిట్లో ఉండాలి ఒకదానికొకటి. వీటికైతే ఎక్కువ లోతు ఉండదు, ప్రాబ్లం లేదు. నార్మల్ హ్యాండ్స్ అయితే మాత్రం తప్పకుండా మీరు ఆపోజిట్లో తయారు చేసుకోవాలి. చూసారు కదా, బార్డర్ చిన్నది ఉంది, దానికి ఇప్పుడు అటాచ్ చేయాలి. ఇలా లోడింగ్ చేసేయండి. దీన్ని కూడా బార్డర్ ఎంత సరిపోద్దో అంత ఉంచుకొని లోడింగ్ చేసుకుంటే సరిపోద్ది, నీట్గా వస్తుంది. పైపింగ్ కూడా థ్రెడ్ పైపింగ్ అనేది చూసారు కదా. ఇలా కుట్టేసుకున్న తర్వాత దీన్ని అయితే లోడింగ్ అంటే పై కుట్టు వేసుకోవాలి. పై కుట్టు వేసేటప్పుడు కలర్ వేరే కలర్ ఉంది కాబట్టి కలర్ మార్చుకోవాలంటే మార్చుకోవచ్చు, లేదు ప్రాబ్లం లేదు, అంత ఒకేలా ఉంది, లైట్గా కనిపిస్తుంది అనుకుంటే ఓకే పర్లేదు, వేసేయచ్చు కుట్టు అనేది. ఇలా వేసి టోటల్గా అటాచ్ చేసేయాలి. హ్యాండ్స్ నార్మల్గా ఎలా అటాచ్ చేస్తాం అలా చేసేయండి. ఇలా లైనింగ్కి హ్యాండ్స్ అటాచ్ చేసిన తర్వాత టోటల్గా ఇలా అటాచ్ చేసేయండి. అటాచ్ చేసిన తర్వాత ఇప్పుడు నార్మల్గా హ్యాండ్స్ షోల్డర్కి ఎలా అటాచ్ చేయాలో బాడీకి చెప్తాను. ఈ కుర్చీలు కూడా ఎలా పెట్టాలో అది కూడా చెప్తాను క్లారిటీగా చూడండి.
అలాగే ఇంతవరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. మనం పెట్టే వీడియో ఏదో ఒకటి మీకైతే యూజ్ అవుతుంది తప్పకుండా. అందుకోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే మన వీడియోస్ నచ్చితే లైక్ అయితే చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ పెట్టండి, తప్పకుండా మీ కామెంట్స్కి రిప్లై ఇస్తాను. నెక్స్ట్ ఏమైనా వీడియో ఏ సైజులో వీడియో కావాలంటే అది కూడా మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి, తప్పకుండా దానికి ఆ వీడియో వీలైతే చేసి పెడతాను మీకోసం. ఇప్పుడు హ్యాండ్స్ అయితే అయిపోయిన తర్వాత ఇప్పుడు చూడండి, ఫ్రంట్ వైపు ఇది ఈ కటింగ్ ఉంది కదా, ఈ కటింగ్ తర్వాత ఫ్రంట్ వైపు నుంచి మనకి హ్యాండ్ కుర్చీలు ఇక్కడి నుంచి చిన్న సూదితో, మిషన్ సూది ఉంటుంది కదా, ఇక్కడ 2 ఇంచెస్ నుంచి స్టార్ట్ చేయండి షోల్డర్కి. అక్కడి నుంచి అక్కడికి 2 ఇంచులు, మళ్ళీ ఇక్కడి నుంచి ఇక్కడికి 2 ఇంచులు. ఈ కుర్చీలు పెడితే 4 ఇంచెస్లో కుర్చీలు పెడితే సరిపోద్ది. ఈ క్లాత్ చూసారు కదా, చివరి వరకు సరిపోయినట్టు పెట్టేయాలన్నమాట. ఇప్పుడు మనకి చూడండి రెండో స్టిచ్ కూడా ఇలా వేసేయండి. వేసేసిన తర్వాత చూపిస్తాను హ్యాండ్ అనేది. ఇప్పుడు సెకండ్ హ్యాండ్ కూడా ఇలానే సేమ్ ఇక్కడ వరకు వచ్చి ఇక్కడ షోల్డర్ నుంచి 2 ఇంచెస్ అటువైపు ఇటువైపు గ్యాప్ ఉంచుకోవాలి. ఇక్కడ నుంచి కుర్చీలు అయితే పెట్టండి. 2 ఇంచెస్ అటువైపు 2 ఇంచులు, ఇటువైపు 2 ఇంచులు కుర్చీలు చిన్నగా మన సూత్తో పెట్టుకుంటే సరిపోద్ది. పెద్ద కుర్చీలు ఏం అవసరం లేదు, చిన్నగా పెట్టుకుంటే సరిపోద్ది. మనం పెట్టిన ఎక్స్ట్రా ఖర్చు సరిపోయిందో లేదా ఇక్కడ వరకు చెక్ చేసుకోవాలి. మధ్యలో ఇంకా గ్యాప్ ఉంటే ఇంకో 2 కుర్చీలు పెట్టచ్చు, అలా అనమాట. దీనికి కూడా 2 స్టిచెస్ వేసేయండి. హ్యాండ్స్ అయితే కంప్లీట్ అయిపోయి ఇప్పుడు దీన్ని అటాచ్ చేయాలి. నార్మల్గా ఎలా టాప్ కుడతామో అంతే. హ్యాండ్స్ లూజ్ ఎంత ఉందో చూసుకొని అది పెట్టేయాలి. ఇక్కడ చెంక దగ్గర నుంచి ఈ రౌండ్ కూడా లూజ్ ఎంత ఉందో అది చూసుకోవాలి. మనకి ఇటువంటి మార్కింగ్ అయితే ఆల్రెడీ ఉంది కాబట్టి మార్కింగ్ బట్టి ఫాలో అయిపోతున్నాం. లేదు ఇకంటే 17 ఆ పైన కిందన 15 ఇంచులు ఇవైతే మనం మార్క్ చేసేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఈ ఖర్చు చూసారు కదా, ఇది కుర్చీల టైపు ఫ్రాక్ అయితే ఖర్చు అనేది పైకి ఉండాలి, ఓకేనా. పైకి పెట్టి కుట్టు వేయండి. వచ్చి ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఒక 3 ఇంచెస్ వరకు వచ్చి ఇక్కడ రఫ్ చేసి మళ్ళీ రివర్స్ వెళ్ళిపోండి. నార్మల్గా పక్కనే ఒక మళ్ళీ పాదవర్సను కుట్టేసి ఉంచుకోండి. ఇలా వేసిన తర్వాత సరిపోద్ది. ఇప్పుడు రెండో వైపు దీనికి కూడా హ్యాండ్ లూజ్ పెట్టుకోవాలి, లేదు అదే కుట్టు. నెక్స్ట్ ఇప్పుడు ఇది ఉంది కదా, చూసారు కదా, ఇక్కడ నుంచి స్టార్ట్ చేయాలి. ఒరిజినల్ అంటే శారీ క్లాత్ని కుట్టాలి. ఇక్కడ నుంచి లైనింగ్ సపరేట్ చేసి పక్కన పెట్టేసి మనం కుట్టి ఎక్కడైతే ఆపామో అక్కడ కొంచెం దానికి పైనుంచి పక్క నుంచి స్టార్ట్ చేయాలి. కొంచెం పైన పెట్టి 1 ఇంచ్ పైనుంచి కుట్టు వేయాలి. నెక్స్ట్ కుట్టి ఎక్కడ ఆపామో ఆ పక్క నుంచి చూసారు కదా, ఈ పక్క నుంచి కరెక్ట్గా స్టార్ట్ చేయాలి. ఇలా 2 కుట్లు అయితే యువతల ఇది దీనికి కూడా 2 కుట్లు అయితే వేసేసుకోండి. వేసేసుకున్న తర్వాత ఇప్పుడు లైనింగ్ కూడా అటాచ్ చేయాలి. ఈ లైనింగ్ కూడా కలిపేయండి జాయింట్స్. కలిపిన తర్వాత ఇక్కడ చూసారు కదా, పైన గ్యాప్ అనేది వదలాలి ఒక 2 ఇంచెస్. ఎందుకంటే ఒరిజినల్కి లైనింగ్కి అటాచ్ చేయం కాబట్టి, కలపం కాబట్టి. ఇదిగోండి ఇక్కడ గ్యాప్ అనేది 1 ఇంచ్ గ్యాప్ అయితే వదిలేయండి సపరేట్గా, లోపల లైనింగ్ ఒరిజినల్ మీద కుట్టుపడకుండా ఇక్కడ వరకు ఆపేసి చూడండి. ఇప్పుడు రెండో వైపు హ్యాండ్ లూజ్ అనేది చూసుకున్న తర్వాత ఇది నడుము వరకే మనకి కుట్టు అనేది వేసుకోవాలి. ఇక్కడ మనం డైరెక్ట్ అటాచ్ ఉంచేసాం కదా, కటింగ్ చేయకుండా వదిలేసాం అనమాట. సారీని కంటిన్యూగా మనం కుట్టేసాం అనమాట, మధ్యలో కట్ చేయకుండా. అందువల్ల సారీ ఈ లైనింగ్కి అయితే కటింగ్ ఉంది మధ్యలో. ఇప్పుడు జాయింట్స్ కలపాలి. కాకపోతే ఇప్పుడు ఆ సారీని చిన్నగా సైడ్ చేస్తూ ఇక్కడ నుంచి మనం లైనింగ్కి కుట్టేసుకోవాలన్నమాట. ఇక్కడ నుంచి లోపల సారీ మీద అయితే కుట్టుపడకూడదు, ఒరిజినల్ క్లాత్ మీద సపరేట్ చేసేయాలి. ఇలానే మళ్ళీ పాదవర్సన రెండో కుట్టు అనేది ఇలా వేసేసుకోండి సింపుల్గా. ఇంతే ఫ్రెండ్స్, ఈ సైడ్ అనేది ఎక్కువ పని అయితే ఉండదు, లోపల క్లాత్ కట్ చేయలేదు కాబట్టి సారీది. ఇలా టోటల్గా కంప్లీట్ అయితే సైడ్లో అయితే అయిపోయింది. చూసారు కదా, ఇలా ఖర్చు కూడా లోపల వైపు కూడా సేమ్గా ఉండాలి, ఎక్స్ట్రా ఉండకుండా. మనం దాన్ని ఓవర్లాక్ చేయాలంటే కరెక్ట్గా చేసుకుని ఓవర్లాక్ చేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ థర్డ్ బ్యాక్ సైడ్ థ్రెడ్ తయారు చేసుకుని ఇంకా నార్మల్గా కుట్టేసుకోవడం. ఇది ఎలాగ అందరికీ తెలిసిన విషయమే, థ్రెడ్ ఎలా తయారు చేయాలో అన్నీ తెలుసు కాబట్టి ప్రాబ్లం అయితే లేదు.
ఇంతే ఫ్రెండ్స్ ఫ్రాక్ స్టిచ్చింగ్ అనేది. అలాగే మన వీడియోస్ మాత్రం ఎంతవరకు చూసిన వాళ్ళైతే తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. లాస్ట్ వరకు ఎవరు చూసారో వాళ్ళైతే కామెంట్ అయితే పెట్టండి. థర్డ్ అయితే కంప్లీట్ రివర్స్ అయితే తిప్పేసిన తర్వాత దీని కిందన చూడండి ఫ్లవర్స్ టైప్ పెట్టాలి కదా, ఇవి రెండేసి పెట్టుకుంటే కొంచెం బాగుంటుంది. దీన్ని అయితే చూడండి కరెక్ట్గా ఇలా పెట్టి ఇన్ని క్రాస్లో పెట్టి చిన్న మడత అయితే పెట్టండి. లాస్ట్కి వచ్చేసరికి చిన్న మడత పెడితే మనకి ఆ ఫ్లవర్ షేప్ అనేది కొంచెం బాగా వస్తుంది. చూసారు కదా, ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి ఇక్కడ చిన్న మడత అయితే పెట్టాను. ఇలా ఒకదాని తర్వాత ఒకటి రెండు అయితే సరిపోద్ది, కొంచెం మనకి లుక్ బాగుంటుంది. చాలా ఎక్కువ పెట్టుకున్నా అంత లుక్ అయితే ఉండదు, రెండు అయితే సరిపోతాయి క్లారిటీగా. చూసారు కదా, ఇవైతే అయిపోయింది. ఇంకా బ్యాక్కి వీటిని అయితే అటాచ్ చేసేయాలి. మనకి ఈ షోల్డర్ నుంచి 1.5 ఇంచు 2 ఇంచుల గ్యాప్ అయితే ఉండాలి పైనుంచి కిందకి బ్యాక్ వైపు. కొంచెం పైకి కావాలంటే 1.5 ఇంచు అయితే సరిపోద్ది, లేదు కొంచెం డౌన్ ఉన్నా పర్లేదు అనుకుంటే 2 ఇంచులు అయితే సరిపోద్ది. ఇంతే ఫ్రెండ్స్, టోటల్గా ఫ్రాక్ అనేది ఇలా వస్తుంది. చూసారు కదా, స్టిచ్చింగ్ అయిన తర్వాత ఓకేనా. వాళ్ళు వేసుకున్న తర్వాత ఎలా ఉంటుందో మీకు ఇప్పుడు చూపిస్తాను, అది కూడా పక్కన వస్తుంది చూడండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వాచ్.